మైనటువంటి దేశం కాబట్టి ముఖ్యంగా మనలో మెజారిటీ అందరూ కూడా డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో వ్యవసాయాన్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి వాళ్ళం కాబట్టి ఈ దిశలో జరిగేటువంటి ఏదైనా ఒక మంచి మార్పును ఎప్పుడు కూడా స్వాగతిస్తుంటాం. ముఖ్యంగా మనం అందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్లో ఉన్నాం, డిజిటలైజేషన్ ఏజ్లో ఉన్నటువంటి నేపథ్యంలో భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ ఆధారితమైనటువంటి కార్యక్రమాలు కానివ్వండి, పనులు కానివ్వండి, ఇవన్నీ కూడా మెల్లగా ఆ దిశకు తీసుకొని వెళ్ళటం అనేది ఒక చక్కటి ఆలోచనగా భావిస్తున్నాను. ముఖ్యంగా రైతులు ఎక్కడున్నా సరే భారతదేశంలో ఈ కార్డుల వల్ల జరిగేటువంటి ఒక ముఖ్యమైన మార్పు ఏమిటి అంటే ఒక సమగ్రమైనటువంటి అవగాహన కలుగుతుంది. దేశంలో ఇప్పుడు భారతదేశం గుర్తించినటువంటి ఒక రైతుగా ఉన్నప్పుడు భారత ప్రభుత్వం నిజంగా చెప్పాలి అంటే ఇక్కడ మనకు పార్టీలతో ఎప్పుడూ నిమిత్తం లేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ చేసేటువంటి విధి విధానాలు, అలాగే ఆ పార్టీ రైతులతో కనుక అనుసంధానం చెందాలి అంటే ఇది ఒక చక్కటి మార్గంగా నేను భావిస్తాను. ఇది ఒక ప్రారంభం మాత్రమే. ముఖ్యంగా మెల్లగా ఎందువల్ల అంటే మీరు ఇంతకుముందు ఒక మంచి పాయింట్ అన్నారు. దేశంలో అనేక రకాలైనటువంటి ఇప్పుడు ఈ డిజిటలైజేషన్ చేయటం కానీ ఇలాంటి కార్డ్స్ ఇవ్వటంలో కూడా అనేక రకాలైన ప్రతిబంధకాలు ఉన్నాయి, వాటిని కాదనిలేవు. కానీ మెల్లిమెల్లిగా మనం అందరూ కూడా ఇప్పుడు ఒక రకంగా మన రైతుల్లో కానివ్వండి ప్రతి ఒక్కరిలో చైతన్యం అనేది వచ్చింది. ఇంతకుముందు ఫోన్ అనేది వాడేది చాలా కష్టంగా ఉండేది, కానీ ఈరోజు మనం చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్మార్ట్ ఫోన్స్ అనేవి చాలా చక్కగా వాడగలుగుతున్నారు. కాబట్టి మన వాళ్ళలో అలా అప్గ్రేడ్ అయ్యేటువంటి ఒక టెండెన్సీ ఉంది అని మనకు అర్థమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ కార్డ్స్ ఇవ్వటం, దీని ద్వారా మనం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ఒక మంచి వెసులుబాటు ఉంటుంది. ఇక డిజిటలైజేషన్ అయిన తర్వాత వాళ్ళకి ఇన్సూరెన్స్ స్కీమ్స్ కానివ్వండి, వాళ్ళకున్నటువంటి రకరకాల ఆలోచన విధానం, ఇది వన్ వే కాకుండా ఎప్పుడు కూడా ఈ ప్రాసెస్లో మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ముఖ్యం. టూ వే ట్రాఫిక్ అనేటువంటి మెథడ్తో కనుక ఇది వెళ్ళగలిగితే ఈ ఇనిషియేషన్ అనేటువంటిది ఒక ఫుల్ఫిల్మెంట్ స్టేజ్కి వెళ్తుంది. ఎందువల్ల అంటే ఎప్పుడు ఇన్పుట్స్ తీసుకోవడమే కాకుండా ఇటువైపు నుంచి కూడా వాళ్ళకున్నటువంటి, ఎందుకంటే భారతదేశం భౌగోళికంగా చాలా పెద్ద దేశం, అలాగే రకరకాలైనటువంటి వాతావరణాలు, పరిస్థితులు, సందర్భాలు, సన్నివేశాలు ఉన్నటువంటి దేశం కాబట్టి ప్రతి ప్రాంతానికి ఒక యూనిక్ కల్చర్ ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. కాబట్టి వాటిని హైలైట్ చేయడానికి, వాటిలో ఉన్నటువంటి కష్ట నష్టాలని కూడా తెలియపరచడానికి, వాటికి సమస్యల్ని మనం ఇండియన్ అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో నేషనలైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా సరైనటువంటి అవగాహన పొందేటువంటి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆలోచన ఇప్పుడు ఏదైతే ఒక తొలి అడుగు వేసామో ఆ తొలి అడుగుతోనే కాకుండా నిజంగా రైతుల విషయంలో వాళ్ళు కనుక మంచి ఒక హ్యూమెన్ నేచర్తో కనుక ముందుకు వచ్చి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కనుక క్రియేట్ చేయగలిగితే, ఒక మంచి ఈకోసిస్టమ్ కనుక క్రియేట్ చేయగలిగితే ఇది భవిష్యత్తులో అద్భుతమైనటువంటి రూపు దిద్దుకుంటుంది అని మనం అనుకోవచ్చు. ఈరోజు కూడా మన విశిష్టమైనటువంటి అతిథులు ఉన్నారు కాబట్టి వారి ద్వారా కూడా మనం అనేక విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే ఈ డిస్కషన్ ఏదైతే ఉందో అది ఫలవంతం అవుతుంది. ఎందువల్ల అంటే మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్స్లో ఉన్నటువంటి పెద్దలంతా ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జమీల్ గారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఒకసారి మనం పెద్దపల్లి జితేందర్ గారు, బీజేపీ నాయకులైనటువంటి జితేందర్ గారి దగ్గరికి వెళ్దాం. జితేందర్ గారు, ప్రస్తుతం ఏదైతే యూనిక్ ఐడెంటిటీ కార్డు ఏదైతే ప్రవేశపెట్టిందో సెంట్రల్ గవర్నమెంట్, దీని మీద వాస్తవానికి వన్ నేషన్ వన్ కార్డుతో మొదలైన